ఇది వచ్చేసి మన డౌన్ పాయింట్, మన ఉన్న వ్యవసాయ క్షేత్రంలో ఇది డౌన్ పాయింట్. పైనంతా అప్పు ఉంది మన ప్లేస్. అయితే ట్రెంచ్ కొట్టాం. ఆ ట్రెంచ్ నుంచి వర్షాకాలం అన్ని ఇది నిండేసి తేట అంటే ఎలాంటి డస్ట్ లేకుండా ఉష్క లేకుండా అందులో నుంచి బోర్లకు వెళ్తాయి. ఆ 4 ఇంచ్ వాటర్ అక్కడ నుంచి వస్తుంది, ఇది నిండుతుంది, ఇక్కడ నుంచి బోర్ రీఛార్జ్ అవుతుందండి. ఫుల్ నీళ్ళు ఉంటాయి. ఇక్కడ దిగేది దిగుతుంటుంది, మళ్ళీ అందులో నుంచి వెళ్ళి ఫుల్ఫిల్ అవుతుంది. ఎక్కడ ఫుల్ఫిల్ అక్కడ ఉంది ఆ కార్నర్లో ఒక బోర్ ఉంటుంది, బోర్ పాయింట్లోకి వెళ్తాయి. ఇది ఫుల్ కూడా అవుతుంది అంటారా? ఇది ఫుల్ అయిపోయి ఇంకా వెళ్ళిపోతాయి ఎక్సెస్ వాటర్. సో ఇక్కడ ఉన్న మొత్తం ఈ వ్యవసాయానికి ఇక్కడ ఈ వాటర్ సరిపోతాయి? అంటే సరిపోతాయి. ఇది వచ్చేసి మనకు కాస్ట్ వచ్చేసి 7,500లో కంప్లీట్ చేసాము. ఇది తవ్వడము 7 ఫీట్లు తవ్వుకున్నాం. నేను మా అబ్బాయి ఇద్దరం తవ్వుకున్నాం. 1 వీక్ పట్టింది. తవ్విన తర్వాత ఈ రింగులు వేసుకున్నాం. రింగులు వేసి ఇట్లా ఇదంతా మళ్ళీ మట్టి రాకుండా ఇట్లా చేసుకున్నాం. అవును, నేను మా అబ్బాయి చేసుకున్నాం. 70,000 అడిగారు ఇవన్నీ మొత్తం చేయడానికి. అంటే మేమిద్దరం చేసుకున్నాం. 7,500 అయింది. ఇది వచ్చి బయట నుంచి ఇక్కడ ట్రెంచ్ కొట్టాం కదా, అక్కడ చిన్న చెక్ డ్యామ్ లాగా పెట్టాం. అక్కడ వాటర్ వచ్చేసి అక్కడ మట్టి ఆగుతుంది, మళ్ళీ తేటమైన నీళ్ళు ఇక్కడ వస్తాయి. ఇంకా ఏమన్నా ఉన్నా కానీ ఇక్కడ ఆగుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ఇండ్ల పడ్డప్పుడు కూడా మళ్ళీ ఇక్కడ జాలి పెట్టాము. 1.5 ఫీట్ మీదకి మళ్ళీ హోల్స్ కొట్టాము. ఫిల్టర్ అయ్యి హోల్స్ ఇందులో నుంచి డైరెక్ట్ లోపలికి వెళ్తాయి. ఇది ఒక మెథడ్. ఇది తక్కువ ఖర్చు. ఇది వచ్చేసి మనం బోర్ రీఛార్జ్ అండి. బోర్ రీఛార్జ్ అంటే అందరూ ఇంకుడు గుంట అనుకుంటారు. ఇంకుడు గుంట కాదు ఇది. ముఖ్యంగా రైతుకు కావాల్సింది భూమి, నీరు ఒకటి, విత్తనం ఒకటి. ఇవి ఎప్పుడైతే అందుబాటులో సక్రమంగా ఉంటాయో అప్పుడు బ్రహ్మాండంగా వ్యవసాయం చేయొచ్చు. అయితే మనం చాలా మటుకు రైతులు ఏం చేస్తారంటే భూమి నుంచి నీటిని తోడేస్తారు. ఇది వచ్చేసి మనకు బోర్ రీఛార్జ్ వచ్చేసి చేసే విధానం చెప్తాను. 10x10 తవ్వుకోవాలి. ఫస్ట్ ఎటు దిక్కున 10 ఉంటుంది. తవ్విన తర్వాత ఇట్లా కట్టకం కట్టుకోవాలి. ఎందుకంటే ఆ మట్టి ఇటు కూలకుండా, వర్షం పడ్డప్పుడు ఇటు కూలుతుంది. కూలినప్పుడు మనకి రీఛార్జ్ తక్కువ అవుతుంది. ఎందుకంటే మట్టి పడినప్పుడు రీఛార్జ్ కాదు. తవ్వుకున్న తర్వాత ఇది కట్టిన తర్వాత ఇది ఇందులో మట్టి ఏముండదు. కింద 10 ఫీట్ కింద రాళ్ళు ఉంటాయి. 300 డయామీటరు, తర్వాత 150, తర్వాత 40 mm, తర్వాత 20 mm, తర్వాత మ్యాట్ వేసేసి చిప్స్ వేస్తాం. ఈ రాళ్ళు వేసే కంటే ముందు మనం ఏం చేస్తామంటే ఈ కేసింగ్ కింద 1.5 ఫీట్కు వదులుకొని, ఇది తవ్వుతాం కదా 10 ఫీటు, 1.5 ఫీట్ వదులుకొని అక్కడ మార్క్ చేసుకొని దాని మీదకించి రంధ్రాలు కొడతాం. రంధ్రాలు కొట్టేసి మెస్సు చుడతాం. మెస్సు చుట్టిన తర్వాత ఆ రాళ్ళన్నీ వేస్తాం. అక్కడ పైనుంచి వర్షాకాలం వరద అంతా వచ్చినప్పుడు ఆటోమేటిక్ దాని నిండా వరద ఇటు పడి ఇక్కడ వరకు కూడా రాదు, ఇంట్లోనే ఇనికిపోతుంది. ఇనికిపోయి ఇంట్లోకి డైరెక్ట్ ఈ బోర్ కేసింగ్లకించి వెళ్ళిపోయి గ్రౌండ్ వాటర్ చాలా పెరుగుతుంది అన్నట్టు. మనకు ఒకవేళ వర్షం ఒక కాలం లేకపోయినా 3 వర్షాల వరకు, అంటే 3 కాలాల వరకు మనకు నీళ్ళు అందిస్తుంది ఈ బోర్. ఇది ఒక్కడం చేయడం వల్ల దీని చుట్టూ 150 మీటర్స్ అంతా మనకు బోర్ రీఛార్జ్ అవుతాయి. ఎట్లయినా పైన ఎట్లా గుంటలు ఉంటాయో లోపల కూడా అట్లా గుంటలు ఉండి అందులో స్టోర్ అవుతాయి వాటర్. ఇప్పుడు మనం ఓపెన్గా పెద్ద దవ్వుకొని చేస్తున్నాం కదా నీటి చెరువులని, అది ఎండాకాలం అయితే ఆవిరి అయిపోతాయి. ఇందులో మాత్రం బాగా, ఇందులో ఎక్కడ ఆవిరి కాకుండా మనకు తిరిగి మనకు నీళ్ళు బాగా వస్తాయి అన్నట్టు. ఎండాకాలం కూడా వర్షాకాలం ఎట్లా పోస్తుందో ఎండాకాలం కూడా అట్లా పోస్తుంది. అది స్పెషల్. అంటే అందరు ఇట్లా చేసుకుంటే ఏమవుతుందంటే గ్రౌండ్ వాటర్ బాగా పెరుగుతుంది. చాలా పెరిగి అందరికి సస్యశ్యామలంగా పంటలు చేసుకోవచ్చు. అవును. సో ఇప్పుడు దీనికి ఎంత ఖర్చు అయింది? దీనికి 70,000 ఖర్చు అయింది. దాదాపు మనమే చేసుకుంటాం. ఈ తవ్వడము, ఈ రాళ్ళకు దీనికి అయింది, వేయడము, ఇదంతా ఒక మేస్త్రిని పెట్టుకుంటే ఇదంతా పని అయింది. ఇది బాగుంది. ఇది 10 ఏళ్ళు అవుతుంది. ఇప్పటివరకు ఏం ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే నీళ్లు ఉంటాయో బోరు కూడా పాడు కాదు. ఇప్పుడు ఒక్క బోర్ మనకు ఇది నీళ్లు లేవని ఇంకో బోర్ వేస్తే 2 లక్షలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు మనం ఒక్కసారి 70,000 పెట్టినాము, మనకి ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి సఫిషియంట్ వాటర్ ఉందిగా. అట్లా ఇది చేసుకోవడం బెటర్ అన్నట్టు రైతులకు.